దిలీపే ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు అసలు షేరింగ్ ఆటోలో వేరే వాళ్ళ పక్కన నేను కూర్చోడానికి కూడా రెడీగా ఉండేవాడు కాదు, నాకు వద్దు అన్న టైప్ లో ఉండేవాడు. అక్కడికి వెళ్ళాక ఎప్పుడైతే ఆయన సంపాదించాడో ఆ రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచించేవాడు, అంటే అమ్మో ఈ డాలర్ వేస్ట్ అవ్వదు, వాటర్ బాటిల్ వద్దు, మనం తీసుకెళ్ళి ఇక్కడ అనుకోండి ఆయన నచ్చిన నెక్స్ట్ మంత్ నాకు ఆ షర్ట్ కావాలి, అది 2000 అయినా 3000 అయినా, అలా ఉండే యాటిట్యూడ్ చాలా మారింది అక్కడికి వెళ్ళాక. ఇక్కడ ఉంటే పేరెంట్స్ ఏమడితే చేస్తారు, వాళ్ళ డబ్బు లేకపోయినా. మన పేరెంట్స్ ఎట్లా అంటే పిల్లల గురించి కిడ్నీలు అలా అన్నా అమ్మేస్తారు, ఆ టైప్లో ఉంటారు పేరెంట్స్. అవును, ఏదైనా చేద్దాం అని. సో అప్పుడు అంత తెలిసేది కాదు, ఓకే నాకు ఇది కావాలంటే వచ్చేది నా దగ్గరికి, ఎట్లా వచ్చేది ఏంటి నేను చూసేవాడిని కాదు. కానీ అక్కడికి వెళ్ళాక లైఫ్ చూసిన తర్వాత దెన్ డెఫినెట్గా నాకు పేరెంట్స్ మీద ఇంకా రెస్పెక్ట్ కలిగింది. ఓ ఇంత చేస్తే కానీ ఇది రాదు మన దగ్గరికి, పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువైంది నాకు అది. ఓకే, మనకి ఉంటుంది కదా అమ్మ వండిన రోజు ఇదే కూర వండావని. ఒక్కలైనా యుఎస్ రిటర్న్ అడగండి, అసలు అమ్మ వండిన దానికి చాలా వాల్యూ ఇచ్చి తింటారు, ఎందుకంటే అక్కడ గడ్డి తిన్నారు కాబట్టి. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అమ్మ దిలీప్ నేనైనా ఇక్కడ అన్ని కూరలు తినేవాళ్ళం కాదు, గొడవ చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు మా అమ్మ ఏది వండిన, కాకరకాయ వండినా నేను చాలా హ్యాపీగా తింటా. అసలు మనకు వండి పెట్టి వాళ్ళు ఉన్నారు, దానికే చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాం. ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ పేరెంటింగ్ వాల్యూస్ అన్ని తెలుస్తాయి, మిస్యూస్ కూడా మనకి రియలైజేషన్ వస్తుంది. మనకి ఒకళ్ళు చిన్న హెల్ప్ చేసినా చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాం, ఎందుకంటే బయట ఎమోషనల్ అది కూడా బాగా బయటకు వస్తుంది.